బ్రేకింగ్ న్యూస్ కడపలో కాల్పుల కలకలం రేగింది. కొండాపురం మండలం కోడూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. లైసెన్స్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిగాయి. ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఓ వ్యక్తి నుంచి రివాల్వర్ 3 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డిల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి ఇరు వర్గాలు. రామ్మోహన్ రెడ్డి తుపాకీతో 2 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బొలెరో వాహనం ధ్వంసం చేశాయి. ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. నిన్న అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కాల్పులు జరిగాయి. నవోదయ కాలనీలో ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగింది. అడ్డుకున్న యువకుడిపై కాల్పులు జరిపారు దివాకర్ అనే వ్యక్తి. ఆ యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మొత్తం మీద కడప జిల్లాలో గాల్లోకి కాల్పులు జరపడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. రాళ్ల దాడులు, గాల్లోకి కాల్పులతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే లైసెన్స్ గన్తోనే రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఓ వ్యక్తి నుంచి రివాల్వర్ను 3 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండాపురం మండలం కోడూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కడప నుంచి కిషోర్ జైన్ అవుతున్నారు. కిషోర్, కడపలో కాల్పుల కలకలం రేగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణతో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ రామదాస్. కడప జిల్లా రైల్వే కొండాపురం మండలంలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ గ్రామం టీ కోడూరులో కాల్పులు కలకలాన్ని రేపాయని చెప్పవచ్చు. కూటమి నాయకుల మధ్య ఏదైతే కూటమిలో ఉన్నటువంటి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు రాళ్ల దాడి చేసుకోవడంతో పాటు ఒకరు తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. అయితే ఎన్డీఏ కూటమికి చెందినటువంటి కోడూరు ఎంపీటీసీ రామ్మోహన్ రెడ్డి, ఇదే గ్రామానికి చెందినటువంటి జగదేకర్ రెడ్డిల మధ్య వర్గపోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే సోలార్ కంపెనీకి సంబంధించి పనుల్లో భాగంగా గ్రావెల్ తోలే విషయంలో అటు జగదేకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పవన్ కుమార్ రెడ్డిల మధ్య వారి అనుచరుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగడం జరిగింది. అయితే పవన్ కుమార్ రెడ్డి అదేవిధంగా తన అనుచరులతో కలిసి రామ్మోహన్ రెడ్డి వర్గంతో ఘర్షణ దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా రాళ్ల దాడి కూడా చేసుకున్నటువంటి పరిస్థితి, పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా అటు కోడూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఏదైతే రామ్మోహన్ రెడ్డి తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ రివాల్వర్ తో గాలిలోకి కాల్పులు జరిపారు. ఆ కాల్పులు జరిపినటువంటి 2 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. ఆ తర్వాత సమాచారాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు గ్రామానికి చేరుకొని వారిద్దరిని కూడా ఎవరైతే ఈ ఘర్షణకు దిగినటువంటి రామ్మోహన్ రెడ్డి అదేవిధంగా పవన్ కుమార్ రెడ్డిల ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదేవిధంగా రాత్రే వారిద్దరిని కూడా స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే ఈ ఘర్షణకు అదేవిధంగా ఈ ఉద్రిక్త పరిస్థితుల ప్రధాన కారణం గతంలో కూడా ఫ్యాక్షన్, ఈ గ్రామం ఏదైతే టీ కోడూరు అనే ఈ గ్రామంలో ఫ్యాక్షన్ నడిచేది. అయితే ఫ్యాక్షన్ పూర్తిగా రూపుమాపి అందరూ కలిసి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఎదుట కూటమికి సంబంధించినటువంటి నేతల మధ్య గ్రావెల్ తోలే విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆ ఘర్షణకు దారితీసినటువంటి క్రమంలోనే ఒక్కసారిగా గాలిలో కాల్పులు జరపడం ఇదంతా కూడా కలకలాన్ని రేకెత్తించే గ్రామంలో కూడా ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొందనే చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న అనంతరం కూడా వారి ఇరువురిని కూడా స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ తుపాకీతో పాటు 3 బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అసలు కాల్పులు జరపాల్సినటువంటి అవసరం ఏముంది ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికే పోలీసులు ఆరాధిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రామ్మోహన్ రెడ్డిని అలాగే మదనపల్లి కాల్పుల ఘటనకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని నవోదయ కాలనీలో కూడా ఘర్షణ జరిగింది. అడ్డుకున్న యువకుడిపై దివాకర్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే కాల్పులు అర్ధరాత్రి పూట జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో కావచ్చు, అదేవిధంగా మదనపల్లి ఘటన కూడా కాల్పులు జరిగినటువంటి పరిస్థితి. ఒక రకంగా కాల్పుల విషయంలో కూడా అటు పోలీస్ అధికారులు ఇప్పటికే ఏదైతే కొందరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా ఏదైతే ఇరు వర్గాలను కూడా అదుపులోకి తీసుకొని వారిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. అంతేకాకుండా గతంలో ఏదైతే ఫ్యాక్షన్ ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు రామదాస్. ఇప్పటికే ఎవరైతే అదుపులో ఉన్నటువంటి వారిని కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా ఘటన జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే జిల్లా ఎస్పీ అటు అన్నమయ్య జిల్లా కావచ్చు, అదేవిధంగా
మదనపల్లిలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలు ఇద్దరు కూడా తీవ్రంగానే పరిగణించారు. ఏదైతే కాల్పుల ఘటన మరోమారు జరగకుండా ఏదైతే గతంలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ఆయా ప్రాంతాల్లో కూడా రేపటి నుంచి కూడా కౌన్సిలింగ్ నిర్వహించాలన్నటువంటి భావనతో ఉన్నారు. ఏదైతే గతంలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ నేపథ్యం ఈసారి ఒక్కసారిగా కూడా అటు భగ్గమనడంతో కూడా ఆ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మరోమారు ఫ్యాక్షన్ కు పాల్పడితే మాత్రం కఠిన చర్యలే ఉంటాయన్నటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ కిషోర్. కడపలో కాల్పుల కలకలం రేగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కొండాపురం మండలం కోడూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో లైసెన్స్ తుపాకీతో రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గాల్లో కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి నుంచి రివాల్వర్ను 3 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.